థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. రియల్లీ గ్రేట్. ఒక డిసిడి వెల్కమ్ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రసాద్, నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. నాకు తెలిసి చాలా మందికి నా పేరు తెలుసు. కొత్త వాళ్ళ కోసం ఈ రోజు మనం చేయబోయే సెషన్ వచ్చేసి ఏంటంటే మల్టీవిటమిన్స్. ఓకే, మల్టీవిటమిన్స్ మనకి మార్కెట్లో కూడా బాగా దొరుకుతాయి. మన దగ్గర ఉండే మల్టీవిటమిన్ ఇస్ అ సప్లిమెంట్ ఏంది అసలు? ఓకే, కొత్త వాళ్ళ కోసం ఒకసారి రివ్యూ ఇస్తాను. ఏంటంటే ఇది మనది మెడిసిన్ కాదు, సప్లిమెంట్. అంటే మనకి ఏదైతే ఫుడ్ లో మిస్ అవుతుందో దాన్ని మనము ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఒక కర్రీ చేసాం, ఓకేనా? కర్రీ చేసాక ఏమవుతుంది అనుకుందాం, ఒక టమాటా కర్రీలో సాల్ట్ తగ్గింది. ఏం చేయాలి మనము? కర్రీ మళ్ళీ వండాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ సాల్ట్ కలిపితే సరిపోతుంది. అట్లనే మనం ఇక్కడ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఏదైతే ఫుడ్ లో మనకు మిస్ అయిందో అది తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ రోజు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ స్క్రీన్ షేరింగ్ క్లియర్ గా ఉందా లేదా ఒక మాట చెప్పండి, సరిపోతుంది. ఎస్ సార్, చూస్తున్నాను సార్. 1 సెకండ్. వస్తుంది సార్, వచ్చేసింది సార్. ఓకే, అయ్యా ఆల్రెడీ బ్యాక్ లో పెట్టాను కానీ అది రావట్లేదు సార్, మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ మనము సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని పెడతాము, ఎందుకంటే ఇది సెల్స్ నుంచి రిపేర్ చేస్తుంది అనమాట. ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నామో ఓన్లీ మనకి అప్పటి పార్ట్కి ఆ పార్ట్కి మాత్రం పనిచేస్తుంది. ఇది మనకి బాడీలో టోటల్ ఎవ్రీ పార్ట్ ని రిపేర్ చేస్తుంది. ఓకే, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మల్టీవిటమిన్స్ అన్నాం. ఓకేనా? మల్టీవిటమిన్స్ మనకి ఎందుకు కావాలి? ఓకే, అసలు మనకి హెల్తీగా ఉండాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ మీరు ఫిగర్ చూస్తున్నారు, డైలీ మనం సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 kgs వెయిట్ ఉంటే 1 లీటర్ వాటర్, అంటే యావరేజ్ గా 60 కిలోల వెయిట్ ఉంటే మోర్ దాన్ 3 to 4 లీటర్స్ మినిమం వాటర్ తీసుకోవాలి. ఓకేనా? హెల్తీగా ఉండాలనుకుంటే. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. మూడోది వచ్చేసి న్యూట్రిషన్ ఫుడ్. ఓకేనా? న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనకు తెలుసు కదా, పంట కట్ చేసాక 3 to 6 hours లో తినగలిగితే మనకి టోటల్ న్యూట్రిషన్స్ వస్తాయి. ఎవరైతే తినలేరో ఈ సెషన్ ని త్వరగా ఫాలో అవ్వండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈజ్ ఏ ఫ్రెష్ ఎయిర్. గాలి అందరం తీసుకుంటున్నాం, కానీ అది ఫ్రెష్ ఎయిర్ ఉందా లేదా? ఓకే, ఫస్ట్ మనం అది చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు మనకి ఏమేం కావాలి. ఆల్రెడీ మనం చెప్పాం వాటర్ కావాలనేసి. ఇక్కడ ఫర్ అడల్ట్ వచ్చేసి అంటే లిక్విడ్ రూపంగా వాటర్, అంటే వాటర్ కాదు, ఫ్లూయిడ్స్ కూడా వాటర్ కింద వస్తాయి. అంటే జ్యూసెస్ కావచ్చు, మొత్తం మీద వాటర్ కంటెంట్ ఉన్నది ఏది తీసుకున్నా పర్లేదు. ఒక సర్వే ఏం చెప్తుందంటే అట్లీస్ట్ డైలీ ఒక జెంట్స్ అంటే మగవాళ్ళు 3.7 లీటర్ మినిమం వాటర్ తీసుకోమంటుంది. వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి వేరీ అవుతుంది అది. ఓకే, దాని మీద నేను ఒక సెషన్ చేస్తాను వాటర్ ఎంత తీసుకోవాలనేది. ఆల్మోస్ట్ లేడీస్ కూడా అరౌండ్ 3 లీటర్స్ అబౌవ్ వాటర్ తీసుకోమంటుంది. సెకండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ప్రోటీన్ పౌడర్. ఓకే, అందరూ చెప్తారు కదా మనం ఎంత వెయిట్ తీసుకుంటే అన్ని గ్రామ్స్ లో ప్రోటీన్ కావాలనేసి. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఫర్ ఒక అరౌండ్ ఒక 60 kgs వెయిట్ ఉన్న పర్సన్ వచ్చేసి మినిమం పర్ డే వచ్చేసి 56 grams ప్రోటీన్ తీసుకోవాలి. అలానే మనకి లేడీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ గా యావరేజ్ గా 46 grams ప్రోటీన్ తీసుకోవాలి. ఓకేనా? అది మనం తీసుకోవడం లేదా తర్వాత చెక్ చేద్దాం. పిల్లలు ఉన్నారు, మరి పిల్లలకి ఎంత ప్రోటీన్ ఇవ్వాలి? ఎదిగే పిల్లలు వాళ్ళ ప్రోటీన్ తోనే ఎదుగుతారు కాబట్టి, అంటే వాళ్ళ బాడీ మొత్తం ప్రోటీనే, వాళ్ళు ఎదగాలి కాబట్టి ఒక సర్వే ఏం చెప్తున్నారు, వారికి డబుల్ ప్రోటీన్ ఇవ్వమంటుంది. అంటే 10 kgs వెయిట్ ఉంటే 20 grams ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మాంసం పెరగాలి కాబట్టి, గ్రోత్ బాగుండాలి, హైట్ బాగుండాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ అంటే తెలుసు కదా, పిండి పదార్థాలు. ఓకేనా? పిండి పదార్థాలు మనకి డైలీ నీడ్ ఎంత కావాలి? యాక్చువల్లీ మనకి ఏదైతే రోజు పని చేయడానికి క్యాలరీస్ కావాలో, డైలీ నీడ్స్ ఉంటాయి కదా, మనకి వర్క్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. ఓకేనా? ఎనర్జీకి కావాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ 45 to 65% మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది. అంటే చూడండి కార్బోహైడ్రేట్స్ ఎంత ఇంపార్టెంటో. అలా చెప్పి టోటల్ పిండి పదార్థాలు తినాలని కాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మనకు రోజు 2000 క్యాలరీస్ ఎనర్జీ కావాలంటే అక్కడ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 900 నుంచి 1300 మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తున్నాయి. ఓకేనా? అంటే ఈ లెక్కన మనం రోజు 225 to 325 grams మనం పిండి పదార్థాలు తీసుకుంటున్నామా లేదా? ఓకే, ఫర్ హెల్తీగా ఉండడం కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్. చాలా మంది అంటారు ఫ్యాట్ తీసుకుంటే బరువు పెరుగుతాం, హార్ట్ కి మంచిది కాదు. ఓకే, మనకి ఫ్యాట్ తో పాటు మనకు వచ్చేసి ఫ్యాట్ అనగానే అందరూ అంటారు వెయిట్ పెరుగుతున్నాం మేము, లేదంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అది కాదు. ఓకేనా? ఫ్యాట్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, మంచి ఫ్యాట్ కూడా మనకు ఖచ్చితంగా డైలీ కావాలి కొన్ని ప్రాసెస్ చేయడం కోసం. ఓకేనా? మనకు కావాల్సిన స్టామినా కోసం ఖచ్చితంగా ఫ్యాట్ కావాలి. ఇది ఎందుకు చెప్తాను నేను. ఓకేనా? మనకి ఎంత కావాలి యాక్చువల్లీ పర్ డే?
మనం ఏదైతే డైలీ క్యాలరీస్ ఖర్చు చేస్తున్నామో దాంట్లో 20 to 35% వరకు మనకి ఫ్యాట్ నుంచి వస్తుంది. అంటే చూడండి, మనం డైలీ 44 grams నుంచి అరౌండ్ 77 grams వరకు మనము ఫ్యాట్ కంటెంట్ తీసుకోవాలి. ఫ్యాట్ అనగానే అందరూ ఇంకా బయట ఉంది డాల్డా కానీ వనస్పతి కానీ ఇలా తీసుకుంటారు. ఓకేనా, గుడ్ ఫ్యాట్ తీసుకుంటే హార్ట్ కూడా గుడ్ గా ఉంటుంది. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. దాంతో పాటు విటమిన్స్ అండ్ మినరల్స్ అనుకుంటున్నాం. ఇక్కడ మనకి మినరల్స్ ఏమేం కావాలి, ఎంత కావాలి. ఓకే, ఇక్కడ అరౌండ్ ఏజ్ 19 to 50 అనుకోండి, అంటే టీనేజ్ తర్వాత అరౌండ్ 50 ఏజ్, అంటే ఆల్మోస్ట్ కష్టపడే ఏజ్ ఇదే కదా. 20 ఏజ్ to 50 ఏజ్ ఇదే కదా కష్టపడేది. పర్ డే మనకి 1000 milligrams పర్ డే యావరేజ్ గా మనకి మినరల్స్ కావాలి. ఓకేనా, మెన్స్ కి వచ్చేసి ఇంకా 200 grams ఎక్కువ కావాలంటారు, ఎందుకంటే ఎక్కువ కష్టపడతారు కాబట్టి. అంటే చూడండి 1000 milligrams మనం తీసుకుంటున్నామో పర్ డే వచ్చేసి అండ్ యావరేజ్ గా. ఓకే, దాంతో పాటు విటమిన్స్. ఓకే, విటమిన్స్ వచ్చేసి ఇవి డిపెండ్స్ అపాన్ విటమిన్ టైప్ ను బట్టి విటమిన్స్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా, అంటే ఏ టైప్ విటమిన్ మనం తీసుకుంటున్నాము అనే దాని మీద. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి బేసిక్ గా ఏమేమి విటమిన్స్ ఉన్నాయి అంటే మనకు కావాల్సింది. ఒక విటమిన్ ఏ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, సి విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, ఈ విటమిన్ ఉంది, కే విటమిన్ ఉంది. ఓకేనా, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? క్యారెట్ నుంచి వస్తాయి, స్వీట్ పొటాటో, మన ఓల్ గ్రెయిన్స్ కావచ్చు. ఓకే, మన సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్, సిట్రస్ అంటే నిమ్మకాయలు కావచ్చు. ఓకే, ఫ్యాటీ ఫిష్, మనకి ఒమేగా డి ఇవన్నీ ఎక్కడి నుంచి, ఒమేగా 3 అన్ని డి విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సన్లైట్ నుంచి వస్తాయి, లేదంటే ఫ్యాటీ ఫిష్ తీసుకున్నా వస్తుంది. ఓకే, విటమిన్ ఈ వచ్చేసి నట్స్, సీడ్స్, ఓకే, అవకాడో. విటమిన్ కే వచ్చేసి గ్రీన్ లీవీ వెజిటబుల్స్ లో ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఓకేనా చాలా ఉన్నాయి. నేను జస్ట్ బేసిక్ అందరూ తినేటి అంటే రెగ్యులర్ గా మనకు కనిపించే వాటి గురించి చెప్తున్నాను. ఓకేనా, ఇవి డైలీ ఎంత తీసుకోవాలి? ఓకే, డైలీ ఎంత తీసుకోవాలంటే ప్రోటీన్ మనం చెప్పాం కదా, ఎన్ని కేజీస్ వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలనేసి. ఓకే, ఇక్కడ మీకు ఫిగర్ కనిపిస్తుంది, నేను కావాలంటే జూమ్ చేస్తాను. ఓకేనా, చూడండి పర్ డే మనకు వచ్చేసి ఒక ఎగ్ అందరు తింటారు కదా. ఎగ్ వచ్చేసి ఒక వైట్ కంటెంట్ ఉంటుంది కదా ఎగ్ లో, దాంట్లో చూడండి 3.5 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. అంటే ఒక ఎగ్ తీసుకుంటే 3.5 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. పర్ డే మనకి డైలీ 60 to 70 grams ప్రోటీన్ కావాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 నుంచి 20 eggs పర్ డే తినాలి ప్రోటీన్ ఫుల్ కంటెంట్ గా రావాలి అంటే. చాలా మంది అంటారు నేను డైలీ ఒక ఎగ్ తింటాను, డైలీ ఒక ఎగ్ తింటాను. ఈ లెక్కన మీరు చూడండి ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారు. ఓకేనా, సెకండ్ వచ్చేసి మనకి లేదు ఫిష్ తినే వాళ్ళు ఉంటారు అనుకోండి, 100 grams ఫిష్ తింటే 20 to 25 grams వస్తుంది. ఆ లెక్కన మనకి 50 grams కావాలంటే ఎంత ఫిష్ తినాలి? అది కూడా డైలీ తింటున్నామా? చాలా మంది ఉంటారు మేము వెజిటేరియన్, మేము పప్పు దినుసులు బాగా తింటాం. మీరు ఒకసారి పక్కన ఫిగర్ చూడొచ్చు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న పల్సెస్ ఆల్మోస్ట్ ఆల్ నేను మెన్షన్ చేశాను. మినుములు చాలా మంది తింటారు. ఓకేనా, చూడండి మినుములు హాఫ్ కప్ మినుముల్లో 12 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఈ లెక్కన మీకు 50 grams కావాలంటే 2 to 3 cups మినుములు మీరు ఒకరే తినాలి. నాకు తెలిసి ఇడ్లీ తింటే కూడా ఒక్కరు తినరు, ఫ్యామిలీ మొత్తం కలిసి 2 to 3 cups మినపప్పు తింటారు. అలానే గ్రీన్ లెంటిస్ అని అంటే పచ్చి బఠానీలు కావచ్చు. ఓకేనా, కిడ్నీ బీన్స్ అనేసి వీటన్ని చూడండి హాఫ్ కప్ లో మీకు వచ్చేసి 8 grams, యావరేజ్ గా 7 to 12 grams ఉన్నాయి. అంతే కదా, అంటే 7 నుంచి 12 గ్రాములు ఒక హాఫ్ కప్ తింటే. ఈ లెక్కన 50 grams కావాలంటే ఎన్ని కప్స్ తినాలి? ఓకే, మనం చెక్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఓకే, ఎక్కువ మనకు వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ దొరుకుతాయి? మనకి మార్కెట్ లో ఓట్స్ లో దొరుకుతాయి 54 grams నుంచి. ఓకే, 100 grams రా ఓట్స్ తింటే 54 grams వస్తాయి. కానీ మనం డైలీ ఓట్స్ తినగలుగుతున్నాం, అది కూడా ఎంత కెమికల్ ఫుడ్ మనకు తెలుసు కదా. ఓకే, ఒక బనానా తిన్నాం అనుకోండి మనకి 136 grams వస్తున్నాయి. ఓకేనా, ఈ లెక్కన కార్బోహైడ్రేట్స్ మనకి ఎంత కావాలన్నాం స్టార్టింగ్ లో మనము ఆల్మోస్ట్ ఆల్ గా మనకి 900 to 1300 కార్బోహైడ్రేట్స్ కావాలి ఫర్ గ్రామ్స్. కానీ మనకి ఇక్కడ ఎంత వస్తుంది? ఒక బనానా తింటే ఓన్లీ 136 grams వస్తుంది. ఈ లెక్కన మనకి కావాలంటే ఒక 8 to 10 బనానాస్ తినాల్సి వస్తుంది. ఓకేనా, 1/2 cup 100 grams మష్యూడ్ కుక్డ్ స్వీట్ పొటాటోస్ తింటే 20 grams మాత్రం కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. ఈ లెక్కన మీరు చేసుకోవచ్చు, పక్కన ఇచ్చాం మేము. ఓకేనా, 60 grams అంటే ఒక కప్ తింటే ఎంత వస్తుంది? బ్రౌన్ రైస్ తింటే కార్బోహైడ్రేట్స్ వస్తాయి అంటాడు, అక్కడ ఓన్లీ ఎంత వస్తుంది? 7 అంటే 70 grams, 7 grams అంటే చూడండి చాలా తక్కువనే అసలు. అంటే మనకి నీడ్ ఎంత ఉంది, మనకు రావాల్సింది ఎంత ఉంది, కరెక్ట్ గా మనం తినగలుగుతున్నామా అంతా. ఓకే, మీరు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఓకేనా, నిజంగా విటమిన్స్ మినరల్స్ 174% ఆఫ్ యువర్ డైలీ విటమిన్స్ నీడ్స్ వైల్ 1/4 cup of 28 grams serving of a pumpkin seeds.
అంటే రోజు గుమ్మడి గింజలు ఎవరైతే తింటున్నారో 28 గ్రామ్స్ తింటే మనకు కావాల్సినవి వస్తున్నాయి. ఓకేనా, అది కూడా 40% మనకి ఏదైతే డైలీ నీడ్ కావాలో. ఓకేనా, మనం రోజు పంకింగ్ సీడ్స్ తినట్లేదు కదా. ఓకేనా, ఈ లెక్కన మనం లెక్కేసుకుంటూ పోతే ఇక్కడ విటమిన్స్ మినరల్స్ గురించి చెప్పాం. ఓకే, అసలు విటమిన్స్ మినరల్స్ మనకి ఎందుకు కావాలి, అసలు ఏ విటమిన్ ఎందుకు పనిచేస్తుంది? నేను ఒక బేసిక్ గా రాశాను, అంటే మనకి ఏదైతే రెగ్యులర్ ప్రైమరీ నీడ్స్ ఉన్నాయో వాటి మీద నేను మాట్లాడతాను, అన్ని విటమిన్స్ మీద కాదు. ఓకే, ఫస్ట్ మనకి అందరికి తెలిసే ఆల్ఫాబెటిక్ లో ఫస్ట్ వచ్చేది ఏ విటమిన్. ఓకే, ఏ విటమిన్ బెనిఫిట్స్ ఏంది? ఓకే, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్నిట్లో కూడా కళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే కలర్ఫుల్ ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళు కావాలి కదా, అవునా కదా? కళ్ళు లేకపోతే ఈ ప్రపంచాన్ని చూడలేము. ఓకే, లైఫ్ ని ఎంజాయ్ చేయలేము. ఓకేనా, ఫారెన్ ట్రిప్ వెళ్ళినా కానీ కళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకేనా, అది మనకి కరెక్ట్ గా ఉండాలి అంటే కావాల్సిన విటమిన్ ఏ విటమిన్ అన్నమాట. అంటే చూడండి, ఏ విటమిన్ కరెక్ట్ గా ఉంటే కళ్ళు బాగా కనిపిస్తాయి. అట్లా ఇమ్యూన్ సిస్టమ్, మనకు రోగాలు రాకుండా కాపాడాలంటే సి విటమిన్ ఓకే, కానీ ఏ విటమిన్ ఉంటే డిఎన్ఏ నుంచి కూడా మనకి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. దాంతో పాటు మనకి లంగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందంట ఏ విటమిన్. ఆ విషయాన్ని నేను ఈ రోజే నేర్చుకున్నాను. ఓకేనా, ఇట్స్ ఎ గ్రేట్ కదా. ఒక ఏ విటమిన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ బి ఉంది. బి, ఎప్పుడు విటమిన్ బి అన్నారు, బి కాంప్లెక్స్ అంటారు, ఎందుకంటే బి విటమిన్ లో చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా, వాటిని ఓవరాల్ గా చెప్తాను. బి విటమిన్ వల్ల బెనిఫిట్ ఏంది? ఫస్ట్ మేజర్ బెనిఫిట్ వచ్చేసి కన్వర్ట్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. అంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఎనర్జీ కింద కన్వర్ట్ కావాలా వద్దా? ఓకే, బి విటమిన్ లేకపోతే ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. ఓకే, అట్లే క్రిటికల్ నర్వ్ ఫంక్షనింగ్, నర్వ్స్ ఎవరికైతే వీక్ ఉందో వాళ్ళకి బి విటమిన్ ఖచ్చితంగా కావాల్సిందే. ఓకే, అట్లే బ్లడ్ సెల్స్ లోపల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచాలంటే కూడా బి విటమిన్ కావాల్సిందే. అంతే కదా, మనకి కొత్త లాంచ్ అయిన విటమిన్ B12 చెప్తా ఉంటారు. ఓకేనా, రెడ్ సెల్స్ యాక్టివ్ గా ఉండాలి అంటే బి విటమిన్ కావాలనేసి. అట్లే లిపిడ్స్ ఉంటాయి కదా మనకి. లిపిడ్స్ ఎక్కడ మనం వింటాం అంటే బ్రెయిన్ లో కానీ హార్ట్ లో కానీ లిపిడ్స్ అనే పదాన్ని బాగా వింటాం. ఓకే, అవి లిపిడ్స్ తయారు కావడానికి బి విటమిన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, కీ రోల్ ఇన్ స్లీప్, కరెక్ట్ గా నిద్ర రావాలి అంటే సౌండ్ స్లీప్ అంటారు కదా, అలా నిద్ర రావాలంటే కూడా బి విటమిన్ ఉండాల్సిందే. ఓకే, ఇమ్యూనిటీ ఫంక్షన్ పెరగాలి, ఇంతకుముందు అన్నాం కదా రెడ్ బ్లడ్ సెల్స్ పెరగాలి అంటే కూడా అక్కడ కూడా మనకి హెల్తీగా వస్తుంది, ఇమ్యూన్ ఫంక్షన్ పెరగడానికి కూడా వస్తుంది. బ్రేకింగ్ డౌన్ సమ్ ఫ్యాటీ యాసిడ్స్ టు అండ్ అమినో యాసిడ్స్, మన ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే మనం తీసుకున్న ఫ్యాటీ యాసిడ్స్ ని అమినో యాసిడ్ ని బ్రేక్ చేస్తుంది. అది కరెక్ట్ గా ఎంజైమ్ కింద కన్వర్ట్ కావడానికి, అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ కావడానికి. చూడండి, బి విటమిన్ అందరు లైట్ తీసుకుంటారు, కానీ బి విటమిన్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సి విటమిన్. మనందరికీ ఆల్రెడీ ఒక సామెత ఉంది, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని దూరంగా ఉంచొచ్చు, కానీ అదే రోజు ఒక ఉసిరి తింటే అసలు జ్వరాలు రాకుండా ఉండొచ్చు. ఇది నేను కాదు, మన ఆయుర్వేదంలోనే ఉంది. ఓకేనా, రిచ్ విటమిన్ దేంట్లో అంటే సి విటమిన్ బాగా ఉంటుంది ఉసిరిలో, దానివల్ల అలాంటి గుణం వచ్చింది. అంటే ఇంకా రోగాలు రాకుండా ఉండాలి అనుకుంటే ప్రికాషనరీ గా సి విటమిన్ తీసుకోవచ్చు. అసలు సి విటమిన్ ఏం చేస్తుంది అంటే మన తిన్న ఫుడ్ లో ఉండే ఐరన్ ని అబ్జార్ప్షన్ పెంచుతుంది. ఓకే, హెల్తీ వైట్ బ్లడ్ సెల్స్ ఉండడానికి సహకరిస్తుంది, ఇమ్యూన్ సిస్టాన్ని బూస్ట్ చేస్తుంది. ఇంకా క్లైమేట్ మారితే జ్వరాలు వస్తున్నాయి, ఓకే, సి విటమిన్ తీసుకోవాలా వద్దా? ఓకే, డాక్టర్ మనకి సక్స్గోలీలను ఇచ్చేవాడు, అంటే చప్పరించడానికి, అంటే మనకి జ్వరాలు వస్తే ఇస్తారు కదా. మనం అది ఎందుకంటే నోరు బాగాలేదు టేస్ట్ కి ఇస్తారు అనుకుంటాం, కానీ అది సి విటమిన్ అనమాట. అంటే దాన్ని తినడం వల్ల టేస్ట్ వస్తుంది, దాంతో పాటు ఇమ్యూనిటీ పెరగడానికి వస్తుంది. కానీ అది డైలీ మనం తినలేం కదా, ఎందుకంటే అది తింటే నోరంతా గమ్మత్తుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి క్యాప్సూల్ ఫామ్ లో సి విటమిన్ వస్తుంది, నేను అది చెప్తాను. ఓకేనా, అంటే సి విటమిన్ ఈజ్ ఎ మస్ట్ మనకి. ఓకే, దాంతో పాటు డి విటమిన్. ఓకే, డి విటమిన్ వచ్చేసి ఎవరైతే మార్నింగ్ 6:20 అరౌండ్ సన్ రైజ్ టైంలో సన్ లైట్ లో ఉంటారో, బాగా గుర్తుపెట్టుకోండి, ఎండలో తిరగడం కాదు, సన్ రైజ్ టైంలో సన్ అంటే కరెక్ట్ గా ఎండలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా డి విటమిన్ వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, ఎంత మంది మార్నింగ్ ఆ టైంలో సన్ లైట్ లో ఉంటున్నారు. మార్నింగ్ అందరూ లేస్తాం, అందరూ పనులు చేస్తాం ఇంటి లోపట, బయటికి వెళ్తే కార్ తీసుకొని వెళ్ళిపోతున్నాం, మనకి సన్ లైట్ ఏడ తగ్గుతుంది, అవునా కాదు? అంటే డి విటమిన్ డిఫిషియన్సీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పీపుల్ కు ఉంటుంది. అసలు ఇది ఏం చేస్తుంది? ఓకే, బ్లడ్ లోపల కాల్షియం ఫార్మేషన్ ఆపేస్తుంది. అంటే బ్లడ్ మనకి కాల్షియం మనం తీసుకుంటున్నాం కదా, యాక్చువల్ అది బోన్స్ లో డిపాజిట్ అవ్వాలి, ఎక్కడ పడితే అక్కడ అంటే బ్లడ్ లోనే ఎక్కడ డిపాజిట్ అవ్వకుండా డి విటమిన్ బాగా మనకి గైడ్ చేస్తుంది. ఓకే,
అట్లే డి విటమిన్ వల్ల ఫాస్ఫరస్ డెవలప్ అవుతుంది కాబట్టి అది బోన్స్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. బోన్స్ ఒకటే కాదు, టీత్. ఈ రోజుల్లో మార్కెట్ లో అతి పెద్ద బిజినెస్ ఏంటంటే డెంటల్. అవునా కాదు? ఒకప్పుడు హాస్పిటల్స్ ఉండేటివి, ఇప్పుడు వచ్చేసి ప్రతి గల్లీలో ఒక డెంటల్ హాస్పిటల్, డెంటల్ ఉంటుంది కదా. అంటే చూడండి, చిన్న బిజినెస్ కానీ ఎక్కువ బిజినెస్. ఎందుకు అంటే మనం ఈ టీత్ ని కరెక్ట్ చూసుకోవట్లేదు. దానికి మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం తో పాటు డి విటమిన్ కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ విటమిన్. ఇది నాకు చాలా ఇష్టమైన విటమిన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే నేను గ్లోగా ఉండాలి, ఒక యాడ్ వస్తుంది కదా, పట్టుకుంటే పట్టులా జారిపోతాం అనేసి. నిజంగా ఈ విటమిన్ ఎవరికైతే బాడీలో బాగుంటుందో నిజంగా వాళ్ళ స్కిన్ అలానే తయారవుతుంది. ఎస్పెషల్లీ బ్యూటిషియన్స్ ఈ క్యాప్సల్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫేస్ ప్యాక్ వేసే దాంట్లో మిక్స్ చేసి వాడతారు పైనుంచి. అట్లాంటిది మనకి ఇంటర్నల్లీ ఈ విటమిన్ ఎంత బాగుంటుంది. అవునా కాదా? దాంతో పాటు అల్జిమర్స్ రాకుండా, ఫ్యూచర్ లో రాకుండా కాపాడుతుందంట. స్కిన్ గ్లోని పెంచడంలో ఈ విటమిన్ చాలా 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 బాగా పనికొస్తుంది. ఓకే, ఫోలిక్ యాసిడ్. ఓకే, మన దగ్గర అదృష్టం ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ కలిపి ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ వల్ల బెనిఫిట్ ఏంది, న్యూ సెల్ క్రియేషన్ కి బాగా ఉపయోగపడుతుంది. మన బాడీ మొత్తం సెల్సే కదా, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తో ఉంటుంది అంటారు కదా. సెల్సే ఆర్గాన్ లా ఫామ్ అయితే ఆర్గానే బాడీలో ఫామ్ అవుతుంది. మరి సెల్స్ యాక్టివ్ గా ఉండాలా వద్దా? ఓకేనా. సెల్స్ యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే డెడ్ అయిపోతా ఉంటాయో కొత్త సెల్స్ ఫార్మేషన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. ఏది, ఫోలిక్ యాసిడ్. దాంతో పాటు స్పైన్ బర్త్ డిఫెక్ట్స్, అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పిల్లలు మంచి స్పైన్ బర్త్ అంటే బోన్ ప్రాబ్లం లేకుండా పుడతారనేసి ఉందన్నమాట. ఓకేనా. దాంతో పాటు విటమిన్ కే. విటమిన్ కే మాకెందుకు అనుకుంటారు, కానీ ఒకసారి చూడండి, విటమిన్ కే డిఫిషియన్సీ వల్ల మనకి ఎక్కడైనా గాయాలు అయితే బ్లడ్ ఈజీగా ఫ్లో అయిపోతుంది బయటకి. అంటే రక్తం గడ్డ కట్టుకుపోయే గుణాన్ని కవర్ చేసేది ఏది, విటమిన్ కే. అవునా కదా? మనకి డాక్టర్స్ ఆపరేషన్ చేసే ముందు ఇస్తారు, ఎందుకంటే కట్ చేయగానే బ్లడ్ ఎక్కువ ఫ్లో అవ్వద్దు అనేసి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. మనకి వాల్స్ లోపల కానీ నర్వ్ సిస్టమ్ లో కానీ ఎక్కడైనా కాల్షియం డిపాజిట్స్ ఉంటే దాన్ని కరిగించేస్తుంది. క్లియరా ఫ్రెండ్స్? ఓకేనా. అంటే మనకి హార్ట్ అటాక్ రాకుండా కూడా కే విటమిన్ బాగా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇవి బేసిక్ విటమిన్స్. నెక్స్ట్ వచ్చేసి మినరల్స్. నేను 2 minutes లో ఇవన్నీ కవర్ చేసి నేను థర్డ్కి వెళ్తాను. ఓకేనా. మినరల్స్ వచ్చేసి కాల్షియం ఉంది మనకి మెయిన్. అంటే విటమిన్ చాలా ఉన్నాయి, నేను బేసిక్ ని చెప్పాను, అంటే రెగ్యులర్ గా మనకు ఉపయోగపడేటి. ఇప్పుడు మినరల్స్ లో కూడా నేను బేసిక్ మనకి రెగ్యులర్ గా ఏదైతే ఎక్కువ అవసరమో వాటి గురించి మాట్లాడతాను. కాల్షియం. కాల్షియం అంటే అందరికీ ఐడియా ఉంది కదా, బోన్స్ అండ్ టీత్ గట్టిగా ఉండడానికి, మస్కిల్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఉండడానికి. ఓన్లీ బోన్సే అనుకుంటారు, మజిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా రిలాక్స్ ఉండడానికి, కాంట్రాక్షన్ కరెక్ట్ గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు హెల్ప్స్ ఇన్ హార్మోన్ సిక్రేషన్ అండ్ ఎంజైమ్ యాక్టివేషన్. అంటే హార్మోన్ రిలీజన్ కి ఎంజైమ్ యాక్టివేషన్ లో కూడా కాల్షియం పనికొస్తుంది. మెయింటైన్ హెల్తీ బ్లడ్ ప్రెషర్. ఓకేనా. మనకు బ్లడ్ అనగానే ఓన్లీ ఐరన్, హిమోగ్లోబిన్ గుర్తొస్తుంది. కాల్షియం కంటెంట్ కరెక్ట్ గా ఉంటే బ్లడ్ ఫ్లో ఈజీగా ఉంటుందంట. ఇక నెక్స్ట్ ఐరన్. మన బాడీలో హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉండడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్ గా ఉండడానికి ఐరన్ ఉపయోగపడుతుంది. ఓకేనా. రెడ్ ఐరన్ బాగున్నప్పుడే రెడ్ బ్లడ్ సెల్స్ బాగుంటాయి, దానివల్ల ఆర్గాన్ ఫార్మేషన్ బాగుంటుంది, దానివల్ల మన ఇన్నర్ పార్ట్స్ అండ్ బాడీ బాగుంటుంది. ఓకే, మెగ్నీషియం. మెనీ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ది బాడీ వర్క్స్ విత్ కాల్షియం ఇన్ మజిల్ కాంట్రాక్షన్, బీపీ రెగ్యులేషన్. ఓకేనా. కాల్షియం ఏదైతే కరెక్ట్ గా వర్క్ చేయాలో దాని కెమికల్ ఫార్మేషన్ లో మెగ్నీషియం బాగా యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఫాస్ఫరస్ ఉంది. బిల్డ్ అండ్ ప్రెజెంట్ బోన్స్ అండ్ టీత్, కన్వర్ట్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఓకేనా. సార్ 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 సారీ సార్, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నా. స్లైడ్ చెప్పండి మారట్లేదు సార్. సార్, నేను ఓన్లీ మినరల్స్ గురించి చెప్తున్నా సార్, నోటికి చెప్తున్నా ఇవన్నీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ విటమిన్స్. ఓకే ఓకే, డన్ డన్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్, అదే ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి పనికొస్తుంది. బోన్స్ అండ్ టీత్ గట్టిగా ఉండడానికి పనికొస్తుంది. పొటాషియం ఉంది. మన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా బాడీలో, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండడానికి కూడా పొటాషియం బాగా పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జింక్. జింక్ క్రియేట్ న్యూ సెల్స్, ఫ్రీస్ విటమిన్ ఏ ఫ్రమ్ ది స్టోరేజ్ ఇన్ ది లివర్. లివర్ లో ఏదైతే ఫిల్టరేషన్ ఆగిపోయి ఏ విటమిన్ ఆగిపోయిందో దాన్ని జింక్ తీసుకోవడం వల్ల రిలీవ్ అవుతుంది. తెలుసు కదా విటమిన్ ఏ వల్ల బెనిఫిట్స్ ఏందో. ఓకేనా. జింక్ దాన్ని రిలీవ్ చేస్తుంది. ఓకేనా. అట్లనే టేస్ట్, స్మెల్ ఉండడానికి కూడా జింక్ కావాలి. దాంతో పాటు ఎక్కడన్నా దెబ్బలు తగిలితే తొందరగా హీల్ అవ్వాలంటే కూడా విటమిన్ ఏ అండ్ జింక్ ఉండాల్సిందే. ఓకేనా. ఇలా మనము ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నామంటే విటమిన్స్ యొక్క అవసరాలు ఏంది, ఇవి లేకపోతే ప్రాబ్లం ఏంది. ఓకేనా. ఇంతకుముందు మనం చూసాం ఇవి తీసుకోవాలంటే ఎంత ఫుడ్ తినాలి. అవునా కదా. డైలీ ఒక 8 to 10 ఎగ్స్ తినాలి. పల్సెస్ ఎంత తినాలి,
ప్రోటీన్స్ ఎంత తినాలో మనం చూసాం. ఓకేనా. విటమిన్స్ డిఫిషియన్సీ ఎవరికి ఉంటుందో నేను ఒక విషయం చెప్తాను. ఎవరైతే రోజు 5 రకాల పండ్లు కూరగాయలు తినట్లేదో, డైలీ 3 times ఫుల్ మీల్స్ తినట్లేదో, ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరికీ కూడా విటమిన్ డిఫిషియన్సీ అండ్ ప్రోటీన్ డిఫిషియన్సీ ఛాన్స్ ఉంది. ఓకేనా. అవన్నీ మనం తినలేం కాబట్టి ఈజీగా తినడానికి మన దగ్గర ఏముంది, ఓకేనా, చాలా ఉన్నాయి. అసలు విటమిన్ డిఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చే డిసీజెస్ ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్లే వస్తున్నాయంట. ఓకేనా. అంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ మనం కవర్ చేయగలిగితే 90% డాక్టర్ని దూరం పెట్టొచ్చు. ఓకే. చూద్దాం. ఇంకా మనకి ఇప్పటివరకు చూసాం అన్ని తినాలి, ఎట్లా తినాలి, ఓకేనా, అన్ని మనం తినగలుగుతున్నామా, లేదు అనుకుంటే మనకి చాలా ఈజీగా తినే మెథడ్ కూడా ఉంది. అది ఏందో నేను చెప్తాను. ఓకే. ఇస్ ద మల్టీవిటమిన్స్. ఓకే. మన దగ్గర 3-4 వెరైటీస్ ఆఫ్ మల్టీవిటమిన్స్ ఉన్నాయి. వాటికి నేను వేరీ చేస్తాను ఏ విటమిన్స్ ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. చాలా టీంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా. మల్టీవిటమిన్స్ అన్ని నేను ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలని. ఫస్ట్ వచ్చేసి ఇస్ అ గ్రేట్ వండర్ఫుల్ స్పెరులినా ఉంది మనకి. ఓకే. ఇది వచ్చేసి ఒక ప్లాంట్ నుంచి తయారు చేశారు. సముద్రంలో పెరిగే ఒక నాచు మొక్క అనుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బయట కూడా మనం హార్వెస్టింగ్ చేస్తున్నారు. దీన్ని నాసా ఉంది కదా, ఓకే, నాసా వాళ్ళు 1970లోనే పవర్ ఫుడ్ అన్నారు. చూడండి, అంటే ఏరోనాట్స్ ఉపయోగించే ఒక ఫుడ్ లో కూడా దీన్ని మనము స్పెర్లునాని వాడుతున్నాం. ఓకే. యూనో కూడా బెస్ట్ ఫుడ్ ఫర్ టుమారో, రేపటి యొక్క మంచి ఫుడ్ అంటున్నారు. ఓకే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని సూపర్ ఫుడ్ ఆన్ ది ఎర్త్. నిజంగా చెప్పాలంటే భూమి మీద ఏదైతే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది అంటే తల్లి పాలు ఫస్ట్, సెకండ్ వచ్చేసి స్పెర్లునా. ఓకేనా. అంటే అంత మంచి ఫుడ్ అన్నమాట. ఓకేనా. దీంట్లో ఉన్న స్పెషాలిటీ నేను కొన్ని మాత్రం చెప్తాను. చాలా మంది క్యారెట్ తింటారు, స్కిన్ గ్లో బాగా వస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి అనేసి. కానీ క్యారెట్ లో ఉండే బీటా కెరటిన్ కంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 7-10% మోర్ మనకి ఇక్కడ బీటా కెరటిన్ ఉంది. అంటే చూడండి, 10 క్యారెట్స్ తింటే వచ్చే బీటా కెరటిన్ మనకి ఒక 1 గ్రామ్ ప్రోటీన్ లో వచ్చేస్తుంది. ఓకేనా. చాలా మంది మిల్క్ తీసుకుంటే ప్రోటీన్స్ వస్తాయి అంటారు, దానికంటే కూడా 14% మోర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అదే నేను ఒక స్పెర్లునా వేసుకున్నా, నా బాడీకి ప్రోటీన్ వచ్చిందా అంటే ఓకే, కానీ 1 గ్రామ్ లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, అంత ప్రోటీన్ ఉంటుంది. కానీ మనకు కావాలి 50 grams, కాబట్టి పక్కన మనం ప్రోటీన్ తీసుకోవాల్సిందే. ఓకే. చాలా మంది కళ్ళు బాగా, అది మన బ్లడ్ బాగా పెరగాలని, ఐరన్ కావాలి అంటే పాలకూర, పుంటికూర తింటారు. కానీ వాటిలో కంటే కూడా ఐరన్ కంటెంట్ చాలా చాలా హెవీగా ఉంది దీంట్లో. ఓకేనా. అట్లే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, బి విటమిన్, సి విటమిన్ అండ్ ఈ విటమిన్, మినరల్స్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనం పర్ డే కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్ని ఇక్కడ మనకి 1 గ్రామ్ ప్రోటీన్ లో దొరుకుతున్నాయి. అంటే 2 capsules తీసుకుంటే సరిపోతుంది, 500 mg ఉంటుంది. ఓకేనా. దీన్ని ఎలా తీసుకోవాలంటే బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ ఎలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అబౌట్ 12 years వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ అయితే ప్రమోట్ చేస్తుంది చిన్నపిల్లల వాళ్ళకి కూడా. అంటే మన క్యాప్సల్ కాకుండా డైరెక్ట్ మన స్పెర్లునాని, నాచు పదార్థాన్ని వాళ్ళు స్కూళ్ళలో కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఎవరైతే జనరల్ వీక్నెస్ ఉంది, ఎనర్జీ లేదు, ఊకే డల్ అయిపోతున్నారు, మేము కరెక్ట్ టైం తినట్లేదు అనుకున్న వాళ్ళు స్పెర్లునా తీసుకోవచ్చు. ఓకే. ఎర్లీ ఏజింగ్, తొందరగా ముసలి వాళ్ళు అవ్వద్దు అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ అండ్ ఇక్కడ ఈ విటమిన్ ఉంది, ఇది స్కిన్ ని యంగ్ చేస్తుంది. ఓకే. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, దాని గ్లోనెస్ పెరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ఎలాగో ఐరన్ క్యాప్సల్స్ వాడుతున్నారు, దాంతో పాటు ఇది తీసుకుంటే బ్లడ్ తొందరగా పెరుగుతుంది. ఓకేనా. మల్టీవిటమిన్స్ తీసుకుంటే మెమరీ బాగా పెరుగుతుంది, విజన్ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ బీటా కెరటిన్ ఉంది, విజన్ బాగుంటుంది. ఓకే. ఎసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుంది, అల్సర్స్ రాకుండా కాపాడుతుంది. ఓకేనా. దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. జస్ట్ ఎవరికైతే ఐ ఫీవర్ ఉందో, జ్వరం వచ్చినప్పుడు తీసుకోవద్దు అంటారు డాక్టర్స్. ఓకేనా. దాంతో పాటు సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు అందరు తీసుకోవచ్చు, ఒక హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కాకుండా. అంటే చూడండి, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు 100లో 1000లో ఒక్కరు ఇద్దరు మాత్రమే దొరుకుతారు. అంటే ఆల్మోస్ట్ చూడండి అందరూ తీసుకోవచ్చు, 99%. ఓకే. డైలీ 2 తీసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి కోంబయోటిక్స్. ఓకే. ఇది కూడా ఒక మల్టీవిటమిన్. లాస్ట్ నేను కంక్లూడ్ ఇస్తాను ఈ మల్టీవిటమిన్స్ ఏది తీసుకుంటే ఎవరికి బెటర్ గా ఉంటుందని. ఓకే. నెక్స్ట్ కోంబయోటిక్స్. నిజంగా ఇది ఒక యూనిక్ ప్రొడక్ట్. మన వెస్టీజ్ లో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాప్సల్ ఫామ్ లో ఉంది. ఓకే. సెకండ్ వచ్చేసి ఏది ఉంది, ప్రీ గ్లూకో హెల్త్. ఓకేనా. ఫస్ట్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఏది, ఓకే, కోంబయోటిక్స్ అన్నమాట. ఇస్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ మల్టీవిటమిన్స్, మినరల్స్ ఉన్నాయి దీంట్లో. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఓకే. అవుటర్ క్యాప్సల్ కంటైన్స్ విటమిన్స్ అండ్ ఇన్నర్ క్యాప్సల్స్ ప్రీబయోటిక్స్. ఓకేనా. ప్రీబయోటిక్స్ అంటే ఏంది,
ఓకేనా. ఇది ఎందుకు అలా తయారు చేస్తారంటే మన ఫస్ట్ క్యాప్సూల్ తీసుకోగానే మనకి మల్టీవిటమిన్స్ ఓపెన్ అవుతాయి. కొంచెం లోపల వెళ్ళిన తర్వాత మనకి ప్రీబయోటిక్స్ ఉన్న క్యాప్సూల్ ఓపెన్ అవుతుంది. అంటే అక్కడ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన గట్స్ లో ఉన్న అంటే మన అన్నవాహిక లోపల ఉన్నాయి అవన్నీ కూడా ఏదైనా మనకి అరుగుదల కావాల్సిన బ్యాక్టీరియా అన్నమాట. ఇది చాలా బాగా అక్కడ ఓపెన్ అవుతుంది. నిజంగా వెస్టీజ్ కి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. ఓన్లీ క్యాప్సూల్ తయారు చేసి ఇవ్వట్లేదు, ఎక్కడ ఏ టైప్ లో ఏ క్యాప్సూల్ ఓపెన్ అవ్వాలో కరెక్ట్ డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఓకేనా. హెల్తీ డైజెస్టివ్ సిస్టాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. యాపిటైట్ ఆకలిని పెంచుతుంది. కడుపులో వచ్చే అల్సర్స్ ని తగ్గిస్తుంది. ఇక్కడ మనకి బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. బి కాంప్లెక్స్ వల్ల బెనిఫిట్ చూసాం కదా, రెడ్ బ్లడ్ సెల్స్ బాగుంటాయి. ఓకే, తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ కి మనం చాలా మట్టుకి అన్ని క్యాప్సూల్స్ ఇస్తాం, దాంట్లో కాంబిటిక్స్ యాడ్ చేసి ఇవ్వండి. రియల్లీ వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట ఇది. ఓకే, ఇది తింటూ విత్ మీల్స్ మధ్యలో తీసుకోవచ్చు. ఓకే, మౌత్ అల్సర్స్ అంటారు కదా, నోటి పొక్కుపోయింది అంటే పొక్కులు వస్తాయి కదా, వాళ్ళకి చాలా మంచి రిజల్ట్. కాంబోటిక్స్ విత్ అలోవెరా ఇవ్వగలిగితే బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. డైలీ ఒక క్యాప్సూల్ సరిపోతుంది. ఓకే, దీన్ని 12 years అబో ఎవరైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దీని మెయిన్ వచ్చేసి బెనిఫిట్ చెప్తాను. తిన్నది అరగట్లేదు, ఆకలి వేయట్లేదు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఓకేనా. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటారు కదా, అంటే అరుగుదల ప్రాబ్లం అంటారు కదా, దానికి బెటర్ 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 సొల్యూషన్. అసిడిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, అరగట్లేదు, ఆకలి వేయట్లేదు. ఓకేనా. ఏజ్ 12 years అబో కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ప్రాబ్లం చెప్తా ఉంటారు, నాకు అరగట్లేదండి, తిన్నది అట్లానే ఉంటుంది అని. వాళ్ళకి ఒక్క ఇది ప్రమోట్ చేయండి, చాలా ఈజ్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, దీంతో పాటు ఫైబర్ ఇవ్వగలిగితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సి భక్తాన్. ఇది కూడా మల్టీవిటమినే. ఓకే, ఇప్పటికి మనం థర్డ్ మల్టీవిటమిన్ చూస్తున్నాం, లాస్ట్ కి మనం కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇది సి భక్తాన్ అనగానే అందరూ సీలో దొరికే ఏదన్నా జంతువో లేకపోతే ఫ్రూట్ అనుకుంటారు. కాదు, ఇది భూమి మీద పెరిగే ఒక సి ఒక టినీ ఫ్రూట్ ఇది. ఓకే, ఒక్క టినీ ఫ్రూట్ లో ఆల్మోస్ట్ ఆల్ 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఒక చిన్న బెర్రీ అన్నమాట ఇది. బెర్రీలో మనం ఏ క్యాప్సూల్ తీసుకున్నా 1, 2, 3 విటమిన్స్ మాత్రం దొరుకుతాయి. కానీ ఇక్కడ చూడండి, ఒకటే తిని క్యాప్సూల్లో మనకి 190 అబోవ్ బయో యాక్టివ్ కాంపౌండ్ దొరుకుతున్నాయి. ఇది ఎక్కడ జనరల్ గా ఎక్కడ ఇది ప్రొడక్షన్ జరుగుతుంది అంటే ఏసియా, యూరోప్, రష్యా, అంటే ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న అంటే కూల్ టెంపరేచర్స్ ఉన్న జోన్స్ లలో ఇది పెరుగుతుంది. ఓకే, డ్యూరింగ్ మిలిటరీ ఎక్స్పాండ్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్ ది వారియర్స్ ఆర్ బెర్రీస్ ఆర్, అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మన అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు అందరూ విన్నాం కదా. ఓకేనా, అప్పుడు సోల్జర్స్ తిన్న ఫ్రూట్ అంటే ఇది. అంటే చూడండి వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అలాంటి ఫ్రూట్ తినే అవకాశం మనకు కూడా మన వెస్టీజ్ కంపెనీ కల్పిస్తుంది. ఓకేనా, ఇది ఇప్పటిది కాదు, 1400 years బ్యాక్ నుంచి కూడా దీన్ని వాడుతున్నారు ట్రెడిషనల్ మెడిసిన్ లో. అంటే ఏదో కొత్తగా వచ్చింది అని కాదు, 1400 years నుంచి వాడుతున్నారంటే లెక్కేసుకోండి. అంటే మన తాతలు ముత్తాతలు ముత్తాతలు అంటే అప్పుడు ఎప్పటి నుంచో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే రీస్టోరింగ్ ది హెల్త్, మళ్ళీ హెల్త్ రీస్టోరింగ్ అవ్వడం కోసం. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఉంటున్నాయి అంటే విటమిన్ కే ఉంది, సి ఉంది, ఏ ఉంది, ఈ ఉంది, బి కాంప్లెక్స్ ఉంది, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి, జింక్ ఉంది, ఐరన్, మెగ్నీషియం, అమినో యాసిడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనకి డేకి ఎంత కావాలో మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి. దాంతో పాటు ఒమేగా 3, ఒమేగా 6. ఒమేగా 3, ఒమేగా 6 ఏం చేస్తాయి? మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కరిగించి హార్ట్ అటాక్ రాకుండా చేస్తాయి. ఒమేగా 7, ఒమేగా 9 వీటి గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఒమేగా 7 మన భూమి పైన ఓన్లీ 2 ఫ్రూట్స్ లోనే దొరుకుతుంది, రెండిట్లోనే దొరుకుతుంది. ఓకే, అందులో ఒకటి సి భక్తాన్. గ్రేట్ కదా ఫ్రెండ్స్, అలాంటి సి భక్తాన్ ఫ్రూట్ మనం అవైలబిలిటీలో ఉన్నందుకు. ఓకే, అందులో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కళ్ళు బాగా కనిపిస్తాయి, ఐ విజన్ పెరుగుతుంది, టైప్ 2 డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ని చాలా తగ్గిస్తుంది. ఓకే, ఈ ఒమేగా 7 అండ్ ఒమేగా 9 వల్ల. ఓకే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మన హై ఎనర్జీని మెయింటైన్ చేయడానికి. రోజు నేను అలసిపోతున్నాను, వర్క్ చేస్తున్నాను, ఓకేనా, అంటే అది మనకి యాక్చువల్లీ వర్క్ లోడ్ ఎక్కువైనట్టు కాదు, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. ఎప్పుడైతే సి భక్తాన్ మనం తీసుకుంటున్నామో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు, స్టామినా బాగా పెరుగుతుంది, కార్డియాక్ అరెస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒమేగా 3, ఒమేగా 6 ఉన్నాయి కాబట్టి. ఒమేగా 7 ఉంది కాబట్టి టైప్ 2 డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ బెనిఫిట్స్ వచ్చేసి వ్రింకుల్ రాకుండా కాపాడుతుంది. అందరు యంగ్ గా ఉండాలనుకుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ విటమిన్ ఈ ఉంది కాబట్టి స్కిన్ వ్రింకుల్ రాకుండా కాపాడుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని కూడా తీసేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మల్టీవిటమిన్ కానీ తేడాలు చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్ కి.
ఓకే. సరే సార్, నేను అంతా బాగున్నాను, నేను శ్రీభక్తాన్ని ఎందుకు వాడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. ఇంట్లో ఎవరైతే నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నారో, దోశలు వేయడానికి వాడతారు కదా, నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది, రాను 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 పాతగా అయిపోతుంది. అంటే ఎక్కడ పోతుంది నాన్ స్టిక్ అంతా? దోశతో పాటు మన కడుపులోకి వస్తుంది. దానివల్ల మనకి స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎవరైతే మనం డైలీ శ్రీభక్తాన్ని తీసుకుంటామో, డైలీ మనకి కడుపులో క్యాన్సర్ అంటే ప్రివెన్షన్ చేస్తుంది రాకుండా. ఓకే, దీన్ని డైలీ 1 to 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వైటల్ కాంప్లెక్స్. చాలా మంది స్పెర్లునా ఇస్తారు, శ్రీభక్తాన్ని ఇస్తారు, కానీ ఆయుష్ శక్తిని మర్చిపోతారు. ఓకే, ఎందుకు అంటే ఈ క్యాటలాగ్ మనం పక్కన పెట్టేస్తాం. కానీ నిజంగా చెప్పాలంటే వైటల్ కాంప్లెక్స్ ఇస్ ఎ వెరీ 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 గ్రేట్ ప్రొడక్ట్ ఆయుష్ శక్తిలో. ఎందుకు అంటే ఆ, ఇది మన ఏదైతే టిష్యూస్ ఉన్నాయో దాన్ని నరిష్ చేస్తుంది, దానివల్ల స్కిన్ యాక్టివ్ అవుతుంది, యంగ్ గా కనిపిస్తాం. ఆల్ రీజనరేషన్స్ ప్రాసెస్, అంటే మన బాడీలో ఏదైతే మళ్ళీ కొత్తగా వస్తున్నాయో, అంటే స్కిన్ సెల్స్ కావచ్చు, అంతే కదా. ఇప్పుడు మన ఫేస్ యంగ్ గా ఉండాలంటే డెడ్ స్కిన్ తీసేస్తారు కదా స్క్రబ్ చేసి, మరి మళ్ళీ లేత స్కిన్ రావాలి కదా, స్కిన్ సెల్ జనరేషన్ కావాలి కదా. అంటే టిష్యూస్ కావచ్చు, బాడీ సెల్స్ కావచ్చు, ఇవన్నీ రీజనరేషన్ అవ్వడం కోసం వైటల్ కాంప్లెక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, బెటర్ ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. ఓకే, ఫాటిక్యూ, అలసట ఇవన్నీ తీసేస్తుంది, స్ట్రెంగ్త్ అని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మెయిన్ గా చెప్పాలి అనుకుంటే ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయో, అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, నిద్ర సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల వచ్చే ఏదైతే డిసీజెస్ ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేస్తుంది. అంటే చూడండి, మల్టీవిటమిన్ తో పాటు ఇన్ని బెనిఫిట్స్ మనకు వైటల్ కాంప్లెక్స్ లో ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకోవాలి? అబోవ్ 14 ఇయర్స్ వాళ్ళు డైలీ 3 తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 1 అండ్ నైట్ 1. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. సార్ మల్టీవిటమిన్ అన్నారు, ప్రోటీన్ ఎందుకు తీసుకొచ్చారు? ఓకేనా, మనకి డైలీ రెగ్యులర్ నీడ్ నిజం చెప్పాలంటే చాలా మంది జిమ్ కి వెళ్తారు కండలు బాగా పెంచుదామని. ఓకేనా, బెలూన్ లో గాలి ఎంత వదినా బెలూన్ అంటారు కదా, స్టాండర్డ్ అవ్వదు కదా. మనకి లోపల ప్రోటీన్ కావాల్సిందే. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం మనము, డైలీ మనం ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాల్సిందే. ఓకే. నిజంగా మన ఫుడ్ లో తీసుకోగలుగుతున్నామా ఒక్కసారి చెక్ చేయండి. ఇంతకు ముందు చెప్పాం కదా, మనకి డైలీ నీడ్ ప్రోటీన్ కావాలంటే ఒక ఎగ్స్ పైన ఆధారపడితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్ని తినాలి? 8 to 10 లెక్క వచ్చింది కదా, అన్ని తింటున్నామా? మరి పప్పు విషయానికి వస్తే కూడా ఒక హాఫ్ కప్ తింటే ఆల్మోస్ట్ ఆల్ 70 గ్రామ్స్ కూడా రావు. అది మన 7 గ్రామ్స్ 8 to 12 గ్రామ్స్ వస్తుంది. ఆ లెక్కన మనం అన్ని తింటున్నామా లెక్కేసుకోండి. ఓకేనా, అది లేదనుకుంటే మనం ప్రోటీన్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ 10 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే 8.2 గ్రామ్ ప్రోటీన్ మన బాడీలోకి వస్తుంది. అంటే అట్లీస్ట్ మనము డైలీ 10 to 20 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోగలిగితే యాక్టివ్ గా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే మన బాడీ మొత్తం ప్రోటీన్స్, మాంసకృతులే కదా. ఓకేనా, టోటల్ సెల్స్ రీజనరేట్ అవ్వాలంటే, వాటికి ఎనర్జీ కావాలంటే ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ వస్తుంది. ఓకేనా, లో ఇన్ ఫ్యాట్, హై ఇన్ ప్రోటీన్. మార్కెట్ లో చాలా ప్రోటీన్స్ దొరుకుతాయి. ఓకే, మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఆల్మోస్ట్ ఆల్ 0, ప్రోటీన్ కంటెంట్ ఆల్మోస్ట్ ఆల్ హై. 8.2 గ్రామ్స్ ప్రోటీన్ మనకి మార్కెట్ లో ఎక్కడా దొరకదు, 82% ప్రోటీన్. ఓకేనా, కాబట్టి మనం దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే మార్నింగ్, అంటే బ్రేక్ఫాస్ట్ ఎవరైతే కరెక్ట్ టైం చేయరో, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ ఎవరైతే తీసుకోరో ఆ టైంలో దీన్ని రీప్లేస్ చేయొచ్చు. ఒక 10 గ్రామ్స్ జస్ట్ మనం మిల్క్ లో తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 1 అవర్ బ్రేక్ తీసుకోండి, ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనా, ఎవరికైతే ఎసిడిటీ ఉందో, ఓకేనా, వాళ్ళు ప్రోటీన్ తీసుకోండి. అంటే ఫైబర్ అండ్ కాంబయోటిక్స్, అలోవీరా, వాటితో పాటు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఎసిడిటీ కూడా చాలా తొందరగా రికవర్ అవుతుంది. ఓకేనా, అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ ఎవరైతే లేవంగానే 1-2 అవర్స్ లోపు తినట్లేదో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎసిడిటీ ఫార్మేషన్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఓకే, దీన్ని ఏజ్ వల్లనే తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రోటీన్ బాడీలో కావాల్సిందే, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ వెయిట్ కి డబుల్ తీసుకోండి, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుందో వాళ్ళ వెయిట్ కి ఆల్మోస్ట్ 1 kgకి 1 గ్రామ్. ఓకే, అంటే మనం తీసుకున్న ఫుడ్ లో మైనస్ అయింది అంటే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2-3 పూటలు కరెక్ట్ గా తింటే 30 to 35 గ్రామ్స్ వస్తుంది కదా, మిగిలింది 20 to 25 గ్రామ్స్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట యావరేజ్ గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్ గమ్మీస్ ఇస్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. చాలా మల్టీవిటమిన్స్ ఉన్నాయి. దీనికి స్పెషల్ ఏంటంటే ఇది స్టార్ అండ్ టెడ్డీ షేప్ లో ఉంటుంది, చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. టేస్టీ పరంగా చూస్తే ఇది ప్యూర్ వెజ్ అనమాట. అఫ్ కోర్స్ ఇంతకుముందు చూపించినవి కూడా అన్ని వెజ్జే ఆల్మోస్ట్ ఆల్.
ఆ ఇక్కడ వేగాల్ అంటే ఏ జంతువుని హింసించకుండా తీసింది, న్యాచురల్ ఫ్లేవర్ లో ఉంటుంది, ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. దాంతో పాటు చాలా మందికి మల్టీవిటమిన్స్ పాలల్లోంచి వేరే పదార్థం తీస్తారు కదా, అక్కడ తీసినప్పుడు చాలా మందికి మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ పడవు. చాలా మందికి డాక్టర్ వద్దంటాడు, పాలు బంద్ చేయమంటాడు కదా. ఇక్కడ డైరీ ఫ్రీ అంటే పాలతో తీసిన పదార్థాలు ఏమీ లేవు, అంటే పాలు పడని వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. చాలా మందికి గోధుమ పిండి ఉంటుంది కదా, అది కూడా పడదు చాలా మందికి. ఓకేనా, అది ఇక్కడ అది కూడా ఫ్రీగా ఇచ్చారు, అంటే అది కూడా ఉండదు ఇక్కడ మనకి. ఫ్యాట్ ఉండదు. ఎస్పెషల్ గా డయాబెటిక్ వాళ్ళు మల్టీవిటమిన్ తీసుకోవాలంటే భయపడతారు, షుగర్ కంటెంట్ ఏమైనా ఉందా అనేసి. దీంట్లో ఎలాంటి షుగర్ కోటింగ్ లేదు. అంటే చూడండి, మనకి మల్టీవిటమిన్స్ కావాలి, ఏదైతే అన్వాంటెడ్ ఉందో అది వద్దు అనుకుంటాం కదా, అవన్నీ తీసేసి మనకి న్యాచురల్ ఫామ్ లో ఇచ్చారు. నిజంగా దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. అంటే ఒక చాక్లెట్ లా దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్యాక్ లో ఇస్తారు. హ్యాపీగా మనం ఒక డైలీ 2 తీసుకుంటే సరిపోతుంది, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. ఈజీ క్యారింగ్, జేబులో వేసుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ నోట్లో అంటే సప్పరియడం అంటారు కదా, ఓకేనా, అట్లా నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు, 11 ఇయర్స్ అబోవ్ వాళ్ళు డైలీ 2 తీసుకోవచ్చు. దీని యొక్క స్పెషల్ ఏంటంటే 6 ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, డైలీ 1. చూసారా ఫ్రెండ్స్, 6 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చేది మనం ఏముంటది, క్రిల్ కానీ కొలెస్ట్రాల్ కానీ. మల్టీవిటమిన్ ఇవ్వాలంటే మనం 8 ఇయర్స్ 12 ఇయర్స్ తర్వాత ఇస్తాం. కానీ మల్టీవిటమిన్ ఇక్కడ గమ్మీస్ ఏవైతున్నాయో మనం జస్ట్ 6 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, డైలీ వన్స్. సార్ మా పిల్లలు 4 ఇయర్స్ ఉన్నారు, ఓకే, ఆల్టర్నేట్ డే ఒకటి ఇవ్వచ్చు. ఇది నేను కాదు, మన కంపెనీ ట్రైనర్స్ చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, అంటే 4 ఇయర్స్ వాళ్ళ నుంచి మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. నిజంగా గ్రేట్, వండర్ఫుల్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమేమి ఉంటాయి. B12 విటమిన్ ఉంది, సి విటమిన్ ఉంది, డి విటమిన్ ఉంది, ఏ విటమిన్, ఈ విటమిన్, అంటే మనకి డైలీ కావాల్సిన విటమిన్స్ అన్ని ఉన్నాయి. దాంతో పాటు జింక్, అయోడిన్, ఫోలేట్ అండ్ మెగ్నీషియం. ఓకేనా, ఇవన్నీ కూడా చూడండి ఒక 10, మోర్ దాన్ 10 మనకు వచ్చేసి ఒక టినీ ప్యాక్ చిన్న చాక్లెట్ రూపంగా వస్తున్నాయి అనమాట. ఓకే, దీన్ని డైలీ ఆఫ్టర్ ఫుడ్ కానీ బిఫోర్ ఫుడ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు చాలా బాగా మాట్లాడాం. ఓకేనా, హార్డ్ గా ఫుడ్ తినడం కష్టం అనేసి మనం ఏం చేస్తాం, సప్లిమెంట్ ఫామ్ లో ఈజీ ఫుడ్ ఇస్తున్నాం. కానీ చాలా మందికి ఇది కూడా ప్రాబ్లం ఉంటది, సార్ డైలీ నేను సప్లిమెంట్ మింగలేను, ఓకేనా, నాకు మింగడం అంటే భయము, స్వాలోయింగ్ అంటే భయము ఉంటుంది కదా చాలా మందికి. ఓకేనా, తీసుకోవాలి అంటే కొంతమంది, చాలా మంది మింగడానికి భయపడి సప్లిమెంట్స్ కానీ టాబ్లెట్ కానీ తీసుకోవట్లేదు. నిజంగా వండర్ఫుల్, మన బెస్ట్ క్లాప్స్ ఇవ్వచ్చు. మనకి ఏదైతే ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుందో దానికి సొల్యూషన్ చూపిస్తుంది. ఓకేనా, అదే వచ్చేసి మనకి సబ్లింగ్ స్ప్రేస్. ఓకేనా, మనం యాక్చువల్లీ ఏదైనా డ్రగ్స్ కానీ ఇది కానీ తీసుకున్నప్పుడు మనకి స్టమక్ లోకి వెళ్తుంది, దాని తర్వాత లివర్ లో ప్రాసెస్ అవుతుంది, దాని తర్వాత బ్లడ్ స్ట్రీమ్ కి వెళ్తుంది. కానీ సబ్లింగ్ స్ప్రే మనము జస్ట్ టంగ్ కింద సబ్లింగ్ గ్లాండ్ లో కొడితే విత్ ఇన్ 10 minutes లో అది బ్లడ్ స్ట్రీమ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, అదే వచ్చేసి మనకి మల్టీవిటమిన్ స్ప్రే అనమాట. ఓకే, మల్టీవిటమిన్స్ అన్ని ఇంతకుముందు చెప్పాను కాబట్టి దీనికి ఎక్కువ చెప్పాను. దీన్ని ఎలా వాడాలో మాత్రం చెప్తాను. ఓకే, ఒక స్ప్రే ఎప్పుడన్నా తీసుకోవచ్చు, దీనికి టైం అనేది ఏమీ లేదు, రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, టంగ్ మలిసి అంటే నాలుక మలిసి నాలుక కింద ఒక స్ప్రే చేస్తే చాలు. ఓకే, స్ప్రే చేసాక 10 to 15 minutes ఇంకా ఏమీ తీసుకోవద్దు, వాటర్ కూడా అనమాట. ఓకేనా, అది ఏమవుతుంది, డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే ఉందో 90% బ్లడ్ లోకి వెళ్తుంది. ఓకే, నిజంగా అసలు ఒక ఐసీయూ పేషెంట్ కూడా నాకు తెలిసి ఇది ఇయ్యొచ్చేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఈజీ స్వాలోయింగ్ కాబట్టి. అంటే ఈజీగా బ్లడ్ లోకి వెళ్తుంది కాబట్టి, స్వాలోయింగ్ కాదు, ఈజీగా వెళ్తుంది. ఓకేనా, మరి స్ప్రే ఎన్ని రోజులు వస్తుంది మనకంటే, ఒక పర్సన్ కి డైలీ 3 times కొట్టుకోవాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి 1 month వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన కంపెనీ ఎంత బాగా ఇచ్చేసిందో. ఇప్పుడు మనం చూద్దాం, మనం చాలా సప్లిమెంట్ చూసాం, ఫెర్లునా చూసాం, సీబక్తాన్ చూసాం, కాంబర్టిక్ చూసాం, వైటల్ కాంప్లెక్స్ చూసాం. ఓకే, దాంతో పాటు ప్రోటీన్ చూసాం అండ్ మల్టీవిటమిన్ చూసాం. సార్ ఇవన్నీ మల్టీవిటమిన్స్ కదా, మనం ఎప్పుడు తీసుకోవచ్చు? ఓకే, ఈ గుడ్ క్వశ్చన్ నిజంగా నేను అడుగుదామని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, తక్కువ రేట్లలో మంచి ఎక్కువ కంటెంట్ వచ్చేది స్పెర్లునా. ఓకే, ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరు క్యారీ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి స్పెర్లునాకి. థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు అంటారు, హై ఫీవర్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు అంటారు. మరి వాళ్ళకి మల్టీవిటమిన్ కావాలి అంటే ఏం చేయాలి? స్పెర్లునా కాకుండా రిమైనింగ్ మిగతా ఏవన్నా ఇవ్వచ్చు. ఓకేనా, అంటే కాంబర్టిక్స్ ఇవ్వచ్చు, సీబక్తాన్ ఇవ్వచ్చు, వైటల్ కాంప్లెక్స్ ఇవ్వచ్చు అండ్ సబ్లింగ్ స్ప్రే ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. థైరాయిడ్ వాళ్ళకి మనం మల్టీవిటమిన్ ఇవ్వట్లేదు, అంటే స్పెర్లునా ఇవ్వట్లేదు.
ఐ ఫీవర్ ఉంది, సీ ఫుడ్ ఎలర్జీ ఉంది, స్పెర్లునా ఇవ్వట్లేదు, వాళ్ళకి మనము రిమైనింగ్ లో వాళ్ళకి సూటబుల్ కూడా ప్రమోట్ చేయొచ్చు. బాగుందా? సెకండ్ వచ్చేసి కాంబయోటిక్స్ ఎవరికి ఇవ్వచ్చు, ఎస్పెషల్లీ మల్టీవిటమిన్ కావాలి, మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, అరుగుదల ప్రాబ్లం ఉంది, అంటే తింటే అరగట్లేదు, అసిడిటీ ప్రాబ్లం ఉంది, అండ్ తొందరగా ఆకలి ఇవ్వట్లేదు, వాళ్ళకి మీరు కాంబయోటిక్స్ ప్రమోట్ చేయండి, వాళ్ళకి అక్కడ మీకు తిన్నది అరుగుతుంది, ఆకలి వేస్తుంది, మల్టీవిటమిన్స్ వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ స్పెర్లునాకి సిబక్తాన్ వల్ల మీరు ఏం ప్రమోట్ చేయొచ్చు, కాంబయోటిక్స్ ప్రమోట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇది రాసుకోండి, మళ్ళీ ఫోన్ చేసి ఎవరికి డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ వచ్చేసి ఇక్కడ బి కాంప్లెక్స్ రిచ్ ఉంటుంది. ఎవరికైతే నోటి పూత అంటారు కదా, నోరు పొక్కడము అలాంటి ఉన్న వాళ్ళకి కూడా మనం కాంబయోటిక్స్ ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాంబయోటిక్స్ ఇస్తే వాళ్ళకి బి కాంప్లెక్స్ వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్. కాంబయోటిక్స్ ని పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మాత్రం మంచి ఎనర్జీ తీసుకోవచ్చు. నిజంగా ఇస్ అ వండర్ఫుల్ ప్రొడక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిబక్తాన్. ఒకే టినీలో 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ తీసుకున్న ఫ్రూట్, అలాంటి ఫ్రూట్ సిబక్తాన్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. నాకు తెలిసి కరోనాలో అసలు స్టాక్అవుట్ అయిపోయింది. దీంట్లో జింక్ ఐ రిచ్ లో ఉంటుంది, అండ్ కే విటమిన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒమేగా 7 ఒమేగా 9 ఎవరికైతే కావాలి, డయాబెటిక్ ఉంది, వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వాలనుకుంటే సిబక్తాన్ ఇవ్వండి. ఎందుకంటే ఒమేగా 7 అండ్ ఒమేగా 9 ఉంది, అది డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది, దాంతో పాటు కళ్ళను కూడా రిపేర్ చేస్తుంది. ఓకేనా? అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మనం మల్టీవిటమిన్ ఏం ప్రమోట్ చేయొచ్చు, కాంబయోటిక్స్ ఇవ్వచ్చు, దాంతోపాటు సిబక్తాన్ ఇవ్వచ్చు. సిబక్తాన్ ఇస్తే బెనిఫిట్ ఏంది, టైప్ 2 డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎవరైతే రోజు నాన్ స్టిక్ ప్యాన్ వాడుతారో వాళ్ళు కూడా సిబక్తాన్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లియరా? నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్. ఓకే, వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి అది కూడా మల్టీవిటమినే. స్పెషల్ గా చెప్పాలనుకుంటే నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఓకేనా? వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వాలనుకుంటే మనకి వైటల్ కాంప్లెక్స్ ఇవ్వండి. సెకండ్, యంగ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి, అంటే గ్లోనెస్ గా ఉండాలి, నేను యాక్టివ్ గా ఉండాలి. యాంటీ ఏజింగ్ అంటాం కదా మనము, నైట్ క్రీమ్ వాడుతూ ఉంటాం, అది బయట నుంచి. లోపల నుంచి మీరు ఎయిర్నెల్ స్కిన్ క్యాప్సూల్ తో పాటు వైటల్ కాంప్లెక్స్ తీసుకోండి, మీకు నర్వ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది. జనరేషన్స్ అంటే మనం ఏదైతే ఈ యొక్క జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, మన టైమింగ్ డిస్టర్బెన్స్ వల్ల కావచ్చు, స్లీపింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, ఏవైతే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉందో అది రాకుండా ప్రివెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ వైటల్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి సబ్లింగ్ స్ప్రే. ఓకేనా? ఈజీగా ఉండాలి, ఈజీ క్యారీ చేయాలి. సారీ ఫ్రెండ్స్, దీనికి ముందు మనకి ఏముంది, మల్టీవిటమిన్ గమ్మీస్ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి 4 years నుంచి 6 years వాళ్ళకి మనం మల్టీవిటమిన్స్ ఏవి ప్రమోట్ చేయం కదా, వాళ్ళు హ్యాపీగా మనం గమ్మీస్ తీసుకోవచ్చు. నిజంగా ఒక్కసారి గమ్మీస్ వాళ్ళకి ఇస్తే డబ్బా మొత్తం ఒకరోజు తినేస్తారు, అంత టేస్ట్ గా ఉంది రియల్లీ. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది, ఈజీ క్యారింగ్. నెక్స్ట్ వచ్చేసి సబ్లింగ్ స్ప్రే. ఓకేనా? డైలీ నేను సప్లిమెంట్ క్యారీ చేయలేను, మింగడం బాధ, అంటే కొందరు స్వాలో చేయడం కష్టంగా ఉంది, నాకు ఈజీ మెథడ్ ఏదైనా ఉందా అంటే ఇస్ ఎ స్ప్రే మోడల్. ఓకేనా? ఇది రీసెంట్ గా లాంచ్ అయింది, కానీ ఎక్సలెంట్ టేస్ట్, చాలా చాలా బాగుంది, రియల్లీ వండర్ఫుల్ టేస్ట్. ఓకేనా? దీన్ని జస్ట్ డైలీ 3 times నాలుక కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టుంది మల్టీ విటమిన్స్ పైన. నెక్స్ట్ సెషన్ మనము బోన్స్ పైన చేద్దాం, అంటే ఆర్థిటెసిస్ పైన చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బ్యాక్ టు ది హోస్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఐ థింక్ నాకు వాయిస్ క్లియర్ అనుకుంటా. ఐ థింక్ సార్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. నా నెట్వర్క్ వస్తలేదు ఇంతకు ముందు. ఓకే, నో ప్రాబ్లం సార్. నేను హోస్ట్ చేయమంటారా, నన్ను కంటిన్యూ చేయమంటారా? లేదు సార్, లేదు. సలీం సార్ చేద్దాం, లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది సలీం సార్ది కోస్ట్ వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు. నేను సార్ వస్తాడు కదా అనుకుంటున్నా. సార్ సలీం సార్ మీకు కోస్ట్ ఇచ్చా. ఎస్ ఫ్రెండ్స్, నేను మొబైల్ చేంజ్ చేసిన, దాని ఫోన్లు వస్తున్నాయని కోహోస్ట్ వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. ఇంకా మీరు ఇంత క్లారిటీ చెప్పారు, నాకు తెలిసి అయితే క్వశ్చన్ ఆన్సర్స్ అడిగే పని ఏం లేదనుకుంటాను. సో
సార్ ప్రసాద్ సార్ ఏమంటారు? థ్యాంక్ యూ. సార్ అంటే ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం సార్ ఎవరిదన్నా. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ వాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ప్రోడక్ట్ మాత్రమే చెప్పండి. ఒక 2 నుంచి 3 మాత్రమే చేద్దాం. ఒకటి వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రామకృష్ణ గారు ఉన్నారు. మీ దగ్గర మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ అన్మ్యూట్. యా ఎస్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నేను ప్రోడక్ట్ అయితే యూజ్ చేయలేదు. ఇప్పుడు మల్టీవిటమిన్ గురించి నేను తెలుసుకోవడం జరిగింది సార్. కానీ ఈ మల్టీవిటమిన్ ఎలా యూజ్ చేయాలనేది కొంచెం